నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే అపోస్తలుల బోధ. ఈ అపోస్తలుల బోధ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, అపోస్తలుల బోధ అనేది మనుషులకేదో బయలుపరచబడింది అన్నట్టుగా కొంతమంది ప్రవక్తలు తయారైపోయారు. ఉదాహరణకి ఈ ప్రవక్తగా బయలుపరిచాడు, ఈ ప్రవక్తగా బయలుపరిచారని చెప్పి కొంతమంది ప్రవక్తలను వేసుకుని స్వార్థ ప్రకటించే వారిని కూడా మనం చూస్తాం. కాస్తంత బాగా భక్తి చేసి దేవుళ్ళు కొంచెం ఎదిగినప్పటికీ అతన్ని ప్రవక్తగా మార్చేటటువంటి బోధకులు ఉన్నటువంటి రోజులు ఇవి. ఉదాహరణకి దేవదాస్ గారిని ఒక ప్రవక్తగా, తర్వాత బ్రనహం గారిని యేసునాము వాళ్ళు, ఆయన ఒక భక్తుడు, ఆయన ఒక ప్రవక్తగా, ఇక ఎవరైతే కొంచెం భక్తి చేస్తున్నారో వాళ్ళని ప్రవక్తలుగా మార్చేసి ఈ కాలం ప్రవక్తలు అని చెప్పి కొంతమంది దొంగ బోధకులు వచ్చారు. దానికోసం ఈ పాఠాన్ని ప్రారంభించాను. దయచేసి గమనించండి, అపోస్తలుల బోధ మరొకరికి మళ్ళీ బయలుపరచబడదు. అది ఆల్రెడీ యేసుక్రీస్తు వారు తన శిష్యులకు దాన్ని అప్పగించారు. అందుకే యోధా రాసినటువంటి పత్రికలో 100 సార్లు ఇది బయలుపరచబడటం కాదు. నీకు ఓపుకుంటే యోధా పత్రిక అధ్యాయం ఒకటే, దాంట్లో ఉన్న దాని గురించి నువ్వు ఆలోచించు. అక్కడ ఏముంది? పరిశుద్ధులకు ఒక్కసారే, గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. నీకు అర్థం కావాలి పాట వింటున్న వారికి. 100 సార్లు అప్పగించలేదు. బ్రనహం గారికి ఒక్కసారి, వింటున్నారా? బ్రనహం అంటే యేసునామం అని చెప్పి బ్రనహం గారికి ఒక్కసారి, ఇంకొకసారి, ఇంకొక ఆయనకి ఇంకొకసారి. 100 సార్లు బయలుపరచదు ఉపదేశం. యోధా 1:3 చదువుకోండి. పరిశుద్ధులకు ఒక్కసారే, 100 సార్లు కాదు, ఒక్కసారే అప్పగింపబడిన బోధ. అది మీకు వివరిస్తున్నాను. 100 సార్లు అప్పగించడానికి బ్రనహం గారు వస్తారు, మళ్ళీ ఇప్పుతారు. దేవదాస్ గారు వస్తారు, ఇప్పుతారు. ఏసన్న గారు వస్తారు, ఇప్పుతారు. ఇలాగా వీళ్ళు వస్తారు, ఇప్పుతారని లేదు బైబిల్లో. దీన్ని ఎవరు ఇప్పుతారు? ఆల్రెడీ ఇప్పబడింది. అపోస్తలులకు దీన్ని బయలుపరిచారు. అపోస్తలులకు, ప్రవక్తలకు పరలోక మర్మాలు బయలుపరచబడ్డాయి. వాటినే పరిశుద్ధ గ్రంథంగా రాసి మనకి ఇచ్చారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని వివరించడానికి పరిశుద్ధాత్మ కావాలి కానీ ప్రవక్తలు కాదు. ప్రవక్తలు వచ్చి వివరిస్తారు. ఈ కాలం ప్రవక్త, అంత్యకాల ప్రవక్త, ఇంకొక ప్రవక్తని. మనుషుల్ని ప్రవక్తలుగా చేయకండి మీరు. వాళ్ళు మనుషులు, వాళ్ళకు ఒక చరిత్ర, వాళ్ళ జీవితం ఉంది, వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఏదో దేవుళ్ళు భక్తి చేసుకుని ఏదో భక్తులు అవ్వచ్చు. వాళ్ళని ప్రవక్తలుగా మాట్లాడితే మాత్రం బైబిల్ ఒప్పుకోదు. బైబిల్లో కావలసిన ప్రవక్తలుండి, అపోస్తులుండి వాళ్ళు రాయవలసిన విషయాలు మనకు అందించారు. వాటిని జాగ్రత్తగా ధ్యానం చేసి ప్రజలకి న్యాయంగా అందించండి. మళ్ళీ ప్రవక్త బయలుపరచబడింది, ప్రవక్త దీన్ని చూశాడు, దర్శనంలో దాన్ని చూశాడు. ఎవడేం చూసినా బైబిల్లో ఆధారం చూపించాలి మీరు. బైబిల్లో లేని పట్టుకొచ్చేసి అమాయక ప్రజల్ని మోసగించడం, ఈ కాలం ప్రవక్త వచ్చాడని ఆ ప్రవక్తను ఒప్పుకోవాలని, 7వ సంఘపు కాలము దూతని, 7వ సంఘానికి ఒక దూత వస్తాడని మీరు మాట్లాడితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. బైబిల్ అందరికీ అర్థమైపోతుంది. ఇంకా ఏ పౌలు గారిని ఒక దూత అన్నా ఒప్పుకుంటాం. బైబిల్ ఉన్న అపోస్తులను ఒకవేళ మెచ్చుకుంటూ ఒప్పుకుంటాం, కానీ బయట ఉన్న మామూలు మనుషులు తీసుకొచ్చేసి బైబిల్లో జాయిన్ చేసేద్దామంటే జరిగే పని కాదు. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడింది. ఇక ఎవరికేం పదే అప్పగించబడదు. అది ఈ కాలం ప్రవక్తో, రేపు కాలం ప్రవక్తో రావచ్చు, కానీ దేవుడు అపోస్తులు చెప్పిన సువార్త కాక వేరొక సువార్త దూత చెప్పినా కూడా వినకూడదు. మీరు గలతీ 1:6 చదువుకోండి. ఆ సువార్త కూడా ఏమీ వేరే మాటలు చెప్పరు. సువార్తను చెరపగోరేటటువంటి సువార్థికులు. కాబట్టి జ్ఞానం తెచ్చుకోవాలని నేను
ఈ వీడియోస్ చేస్తూ ఉన్నాను. అపోస్తుల బోధ అనగా ఏమిటి? అపోస్తుల బోధ అంటే యేసయ్య కొండ మీద కూర్చుని తన శిష్యులకు నేర్పించిన మాటలన్నీ మీకు చెప్పుకుంటూ వస్తున్నాను భాగాలుగా. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ భాగాలన్నీ మీకు వస్తాయి. చూడండి, అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. యేసుప్రభు వారు ఆ కొండ మీద కూర్చుని వివరించినటువంటి బోధ చిన్నది కాదు. అది మనకు అందించారు. మీకు ఓపికండి సేవ చేయాలని మీరు వచ్చారు కాబట్టి ఆ బోధ తీసుకుని బోధించండి. దీనికి మళ్ళీ ఒక రెవల్యూషన్, దీనికి ఒక ప్రత్యక్షత, నాకు దేవుడు బయలుపరిచాడు, అది వద్దు. దేవుడు ఆల్రెడీ రాసించారు. పరిశుద్ధాత్మ నీకుంటే వాటిని నీకు బోధించడానికి సహాయం చేస్తాడు. అంతేగాని ఈ కాలం ప్రవక్త వస్తాడు, ముడిప్పుతాడు, ముద్రిప్పుతాడు, ఇవన్నీ మానుకోండి. బైబిల్ ప్రకారంగా అమాయక ప్రజలను మోసగించకండి, సత్యం చెప్పండి. బైబిల్ చెప్తుంది. ఇంకొక మాట, అపోస్తుల బోధలో మరొక అంశం అంటే భాగం, ఇది 4వ భాగం. ఇది 4వ భాగం. ఈ 4వ భాగంలో ప్రభు చెప్పిన మాట, నీతి కొరకు ఆకలి దప్పిలు కొన్నవారు ధన్యులు. నీతి అంటే ఏంటి? యేసు. పరిశుద్ధ గ్రంథంలో నీతి అనగానే యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇప్పుడు నీతి కొరకు అంటే యేసయ్య కొరకు ఆకలి కొన్నవారు ధన్యులు. ఇంకా యేసుక్రీస్తు వారు వచ్చేసరికి ఆయన వాక్యమై ఉన్నారు. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోవాలనుకుంటే వాక్యము కొరకు ఆకలి కొన్నవారు ధన్యులు. అంటే వాక్యాన్ని పాటించడానికి ఆకలి కొన్నవారు ధన్యులు. వాక్యాన్ని పాటించే విషయంలో చాలామంది ఆకలి కొనలేరు. ఒక ఆచార సంబంధమైన కార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ భోజనం టయానికి భోజనం పెడుతున్నారు. అది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమం. ఇప్పుడు అక్కడ మనం భోజనం చేస్తే ఆకలి తీరుతుంది. కానీ అక్కడ వాక్య నిమిత్తం మనం ఏం చేస్తామంటే ఆ భోజనాన్ని తినకుండా ఆగిపోతాం. మనమైతే చాలామంది మానరు. ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకునే ఏసావులు ఎంతోమంది క్రైస్తువులు అయిపోయారు. కానీ అపోస్తులైన పౌలు తన సహోదరులకు ఆటంకం అయిపోద్దేమో అని తన జీవితకాలం అంతా మాంసం తినకుండానే సమర్పించుకున్న మహాభక్తుడు. ఆయన మాంసం తినటమే మానేశాడు. నువ్వు ఫంక్షన్లో పడి తినటం మానవు. నీకు అసలు వాక్యం అన్నది తెలియదు. అందుకే యేసు రాయించారు, నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు. అంటే ఎవరికి ఆకలి? అన్నం లేదండి. ఇప్పుడు అందరికీ అన్నం ఉంది. ఇది అన్నం లేని వాడి కోసం చెప్తున్న మాట అనుకుంటున్నారేమో. నీతి కొరకు ఆకలి దప్పులు కొంటామంటే అక్కడ భోజన పదార్థాలు సిద్ధపరిచిన పగవాని ఎంట మాంసం కూరతో భోజనం చేసే కంటే ప్రేమ కలిగినటువంటి వాడింట గంజానం తిన్నా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు కొనటమంటే మీరేమనుకుంటారో కానీ నీతి కొరకు ఆకలి కొనటం అంటే వాక్యము నిమిత్తం ఆ భోజనం చేయకుండా వచ్చేసాం. వాక్యం నిమిత్తం అక్కడ ఆచారంలో వండినటువంటి ఆ పదార్థాలు విగ్రహాలు పెట్టి తినకుండా వచ్చేసాం. నిజంగా ఆహారం తింటే ఆకలి తీరుతుంది. కానీ అక్కడ దేని కొరకు ఆకలి కొన్నాం మనమంటే ఆ రోజంతా నీతి యేసయ్య కొరకు. అందుకే యేసుప్రభు కొండ మీద చెప్తున్నాడు, మంచి మంచి సూక్తులుగా ధన్యతలుగా బోధిస్తూ అన్నారు. ఎవరు ధన్యుడో తెలుసా అని చెప్తూ ఆ యేసుప్రభు అంటున్నారు, నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవాడు ధన్యుడు. అందుకే అపోస్తలులు భోజనం చేయమని చెప్పి అనేక మంది బ్రతులాడినా కూడా వారి ఇల్లు తొందరపడి భోజనం చేసేవారు కాదు. వాళ్ళు ఆ రోజు ఆకలితో ఉండిపోయేవారు. కానీ ఆచార సంబంధమైనటువంటి వారి దగ్గర కానీ మారు మనసు లేని వారి దగ్గర కానీ భోజనాలు చేసిన జాబితా బైబిల్లో ఉండదు. ఎక్కడికి? ఎందుకంటే లూది అనే ఆ స్త్రీ ప్రభు తన హృదయాన్ని తెరిస్తే ఆమె వాక్యాన్ని అంగీకరించి కుటుంబ సమేతంగా బాప్తీసం పొందితే కనీసం ఆ యొక్క సహోదరింటికి కూడా పౌలు బలవంతం చేసినా కూడా వెళ్ళలేదు. అంటే ఆలోచించండి, అపోస్తులు భోజనం కోసం పని చేయలేదు. అపోస్తులు భోజనం చూసుకోలేదు. వాళ్ళు ప్రభువు పని ఇష్టపూర్వకంగా చేశారు. ఈరోజు మరి ఎంతమంది భోజనం కోసం దేవుని పని పాడు చేస్తున్నారు? ఎక్కడ ఏ భోజనం పెట్టినా కూడా అది ఆచార సంబంధమైనదా, విగ్రహ సంబంధమైనదా, విగ్రహములుగా అర్పించినదా అన్న దాని అవసరం క్రైస్తవులకి. తిన్నామా లేదా? ఈ పూట గడిచిపోయింది. అందుకే బైబిల్లో ఉంది, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్న ఏసావులారా మారు మనసు పొంది ప్రత్యేకంగా బ్రతకండి. యేసయ్య అపోస్తుల బోధలో చెప్తున్న మాట ప్రత్యేకమైన మాట, ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు. దేని కొరకు? వాక్యము నిమిత్తం, వాక్యము నెరవేర్చే నిమిత్తం, వాక్యం పాటించే నిమిత్తం ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు. ఆ వారి కోసం ఇంకేమన్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు కొన్నవారు ధన్యులు, వారికి పరలోకము దొరుకుతున్నది అని రాయబడింది. చూడండి, వారు తృప్తిపరచబడుతురు. ఎలా మంచి భోజనాన్ని వదులుకున్నాం ప్రభు వాక్యము నిమిత్తం. అదొక ఆచార సంబంధమైన భోజనం, విగ్రహ సంబంధమైన భోజనం.
బయలునకు అర్పించినటువంటి బలి మాంసం వండిన భోజనం, బలి అర్పణ చేసిన మాంసంతో వండిన భోజనం, దాన్ని వదులుకున్నావు. కానీ యేసయ్య చెప్తున్నాడు, నువ్వు తృప్తిపరచబడతావు, నీకు తృప్తికరమైన భోజనాన్ని పెడతాడు. వాక్యం కోసం నష్టం చేసుకోగలవా సోదరుడా? వాక్యం కోసం ఒక పూట కూటిని వదలగలవా? వాక్యం కోసం ఒక పూట భోజనం మానలేవా? అయితే నువ్వు అపోస్తుల బోధలకు పనికిరావు. అపోస్తుల బోధ ఏం చెప్తుందంటే, నీతి అనగా వాక్యము కొరకు నువ్వు ఆకలి కొనాలి. ఆ రోజు అన్నం మానేసుకోవాలి. ఆ రోజు ఎక్కడ ఏ ఆచార సంబంధమైన కార్యక్రమం జరుగుతున్న చోట నువ్వు తినకుండా మూర్ఖులకి తరమునకు వేరై రక్షణ పొందాలి. అప్పుడే బైబిల్ చెప్తుంది, మన సహోదరుడైనటువంటి వాడు తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, వ్యభిచారి కానీ, విగ్రహారాధకుడు కానీ అయ్యున్న ఎడలా అట్టి వానితో భుజింపనకూడదు, వానితో సాంగత్యము చేయకూడదని 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మీరు చూడవచ్చు. కాబట్టి ఈరోజు భోజనం కోసం దేవుడు పనిపాటు చేస్తున్నావా? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నటువంటి ఏసావులను ప్రభు హెచ్చరించి విడిపించునుగాక. ఈ అపోస్తుల కార్యములో అపోస్తుల బోధ అనే ఈ 4వ భాగాన్ని తప్పగా చూడండి. అనేకులు దీన్ని షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువు మీకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్.